ఇటీవల హీరోయిన్ రెజీనా అన్నట్లుగా వారికి సౌత్ నటీనటులు, దర్శకులు దిక్కయ్యారు. అందుకే అక్కడి హీరోలు సౌత్ దర్శకులు వెంటపడుతూ ఉంటే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సౌత్ హీరోలు, హీరోయిన్స్తో వర్క్ చేయాలని ఆశపడుతున్నారు. తెలుగు దర్శకుడు సందీప్ వంగ ఇప్పటికే బాలీవుడ్లో యానిమల్ సినిమాతో 1000 కోట్లు సాధించి అక్కడ స్టార్ దర్శకుడిగా నిలిచారు. తమిళ దర్శకుడు అట్లీ జవాన్ సినిమాతో బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా మారారు. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్తో తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అమీర్ ఖాన్, వంశీ పైడిపల్లి సినిమా ఏ క్షణంలో అయినా అధికారిక ప్రకటన రావచ్చు. వంశీ ట్రాక్ రికార్డ్ చూసిన అమీర్ ఖాన్ ఇప్పటికే ఓకే చెప్పారని, త్వరలో వీరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరో తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని ఇప్పటికే హిందీలో సినిమా చేస్తున్నారు. బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాను రూపొందించి హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని ప్రస్తుతం హిందీ సీనియర్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా జాట్ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సమ్మర్లో రాబోతున్న ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సన్నీ డియోల్ ఇమేజ్కి తగ్గట్లు భారీ యాక్షన్ సినిమాను గోపీచంద్ మలినేని రూపొందిస్తున్నారు. బాలకృష్ణతో సినిమాను రూపొందించి సూపర్ హిట్ దక్కించుకున్న గోపీచంద్ మలినేని బాలీవుడ్లో అడుగుపెట్టినట్లుగానే బాలయ్యతో డాకు మహారాజ్ సినిమాను రూపొందించి హిట్ కొట్టిన బాబీ సైతం బాలీవుడ్ వైపు చూస్తున్నారనే వార్తలొస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక ప్రముఖ హిందీ హీరోతో బాబీ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోలు తెలుగు దర్శకులపై చాలా నమ్మకం ఉంచుతున్నారు. అందుకే తెలుగు హీరోల వెనకపడటం కంటే హిందీ హీరోలకు కథలు చెప్పి ఒప్పించడం ఈజీగా ఉందని, అందుకే పలువురు దర్శకులు బాలీవుడ్లో సినిమాలకు సైతం అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.